హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డా. ఫ్రెండ్స్, రీజనింగ్లో మనం సీటింగ్ అరేంజ్మెంట్స్లో కాన్సెప్ట్ చూసాము. సర్కులర్ అండ్ లీనియర్. సర్కులర్లో ఒక ప్రాబ్లం చూసాం ఫ్రెండ్స్. సో దాంట్లో ఏంటంటే సింపుల్గా ఏబిసిడిఎఫ్. సో ఒక సర్కిల్లో కూర్చున్నారు, ఒక 8 పర్సన్స్ చూసాం. సో ఇప్పుడు ఏంటంటే మనం కాంప్లెక్స్ మోడల్ అంటే పర్సన్స్తో పాటు ప్రొఫెషన్స్ అనమాట. అంటే 2 కైండ్స్ కలిపి ఒక ప్రాబ్లంలో ఇవ్వడం ఫ్రెండ్స్. ఇది ప్రాబ్లం చాలా పెద్దది ఉండడం వల్ల చిన్నగా రాయాల్సి వచ్చింది. సో మీరు ఈ వీడియోని పాస్ పెట్టుకొని ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం పెద్దగా రాసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మీరు ఈ ప్రాబ్లమ్ను నోట్ చేసుకున్న తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. సో నేను చదువుతూ ఉంటాను ఈచ్ అండ్ ఎవ్రీ లైను. మీకు అక్కడ ఒకవేళ అర్థం కాకపోతే మీ దాంట్లో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? సో చూడండి ఫ్రెండ్స్, 8 persons ABCDEFGH sitting in a center and their professions doctor, engineer, architect, pilot, banker, teacher, businessman, politician. సో 8 మంది పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు 8 ప్రొఫెషన్స్ కలిగి ఉన్నారు. వాళ్ళంట ఒక సర్క్యులర్ అరేంజ్మెంట్లో కూర్చోన్నారంట. సో ఫ్రెండ్స్, డయాగ్రామ్ తెలిసిందే కదా మనకి. సర్క్యులర్ అంటే 1. సో రైట్, ఇప్పుడు వాడు స్టార్టింగ్ చూడండి ఫ్రెండ్స్. ద పొలిటీషియన్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ జీ. ఫ్రెండ్స్, పొలిటీషియన్ అనే వ్యక్తి థర్డ్ టు ద రైట్ ఆఫ్ జీ అంటున్నాడు. సో ఫస్ట్ లైన్లో స్టార్టింగ్ పొలిటీషియన్ జీకి థర్డ్లో కూర్చున్నాడు కాబట్టి మనం ఏం తీసుకుంటాం? ఫస్ట్ జీ లెటర్ తీసుకుందాం. సో జీ అనే వ్యక్తి ఇక్కడ తీసుకున్నాం. సో ఇన్సైడ్ కాబట్టి ఫ్రెండ్స్, ఇన్సైడ్ కాబట్టి ఎప్పుడైనా స్టార్ట్ చేసినప్పుడు మీరు కింద నుంచి స్టార్ట్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, నేను చెప్పేటప్పుడు పాయింట్స్ చూడండి ఫ్రెండ్స్. థర్డ్ టు ద రైట్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. ఇక్కడ ఎవరున్నారు ఫ్రెండ్స్? పొలిటీషియన్ ఉన్నాడు. రైట్, పొలిటీషియన్. ఇక్కడ పొలిటీషియన్ ఉన్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థం అవడం కోసం మారుస్తున్నాను మార్కర్స్. నెక్స్ట్ అయిపోయింది ఆ పాయింట్. సి ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ జీ. సి ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ జీ. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి. సో సి అనే వ్యక్తి జీకి పక్కన ఉంటాడంట. అంటే పక్కన ఉంటాడు, ఒక పక్క ఉంటాడు. లెఫ్టో రైటో వాడు ఇవ్వలేదు. ఇమ్మీడియట్ నైబర్ అంటే ఎటో ఒక సైడ్ ఉంటాడు. రైట్. సో నేను ఇటైనా ఉండొచ్చు, ఇటైనా ఉండొచ్చు. సో ఇటు ఇక్కడ దూరంగా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కడో నాకు ప్లేస్ తెలియదు. రైట్. నెక్స్ట్ కంటిన్యూషన్ లైన్ చదవండి. ద ఆర్కిటెక్ట్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి. ఆర్కిటెక్ట్ అనే అతను సికి సెకండ్ రైట్లో ఉన్నాడంట. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ సపోజ్ నేను సి ఇక్కడ తీసుకుంటే, సి ఇక్కడ అనుకుంటే, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్ ఎవరు ఉండాలంట? ఆర్కిటెక్ట్ ఉండాలి. కానీ ఇక్కడ ఎవరున్నారు? ఆల్రెడీ పొలిటీషియన్ ఉన్నాడు ఫ్రెండ్స్. సో మరి సి అనేది ఈ ప్లేస్లో తీసుకోగలమా? తీసుకోలేము. సో ఇంకా సి ఎక్కడ తీసుకుంటాం ఫ్రెండ్స్? ఇక్కడ మాత్రమే తీసుకుంటాము. సో సి వచ్చిన తర్వాత ఇంకా మనకి ఎవరు వస్తారు? ఆర్కిటెక్ట్ వస్తారు కదా. సో ఫస్ట్ రైట్, సెకండ్ రైట్ ఎవరు ఇక్కడ? ఆర్కిటెక్ట్. రైట్, ఇక్కడ ఆర్కిటెక్ట్ వచ్చాడు ఫ్రెండ్స్. ఓకేనా? నిదానంగా గమనించండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వరకు పూర్తయింది మనకి. నెక్స్ట్, బి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ హెచ్. సో ఈ పాయింట్ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేము. కారణం ఏంటంటే చాలా ప్లేసెస్ ఖాళీ ఉన్నాయి. రైట్. సో ఆ పాయింట్ని నేను సపరేట్గా రాసుకుంటున్నాను ఫ్రెండ్స్. బి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ హెచ్. హెచ్కి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ ఎవరంట? బి. బి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ హెచ్. ఈ పాయింట్ ఇలా మీరు రాసుకోవడం వల్ల ఫర్దర్గా నెక్స్ట్ మళ్ళా క్వశ్చన్ మొత్తం చదవనక్కర్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ పాయింట్స్ అయితే మిగిలిపోయినాయో ఆ పాయింట్స్ని మీరు డయాగ్రామ్లో డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ కంటిన్యూషన్ ఫ్రెండ్స్. హెచ్ ఈస్ నెయిదర్ ఏ పొలిటీషియన్ నార్ an architect. ఫ్రెండ్స్,
ఎయిదర్ ఆర్ అంటేనేమో అదైనా ఇదైనా, నెయిదర్ నార్ అంటే రెండు కాదు అని అర్థం. సో హెచ్ అనే వ్యక్తి పొలిటీషియన్ కాదంట అండ్ ఆర్కిటెక్ట్ కాదంట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని దీంట్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. అది ఎలాగనే చూద్దాం. సపోజ్ హెచ్ అనే వ్యక్తి ఇక్కడ రాడు, రైట్? ఇంకా రిమైనింగ్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 1 2 3 4, రైట్? ఈ 4 ప్లేసెస్ నేను చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఒకసారి చూద్దాం. సపోజ్ నేను హెచ్ ఇక్కడ పెట్టాను అనుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? సో బి అనే వ్యక్తి ఎన్నో రైట్ ఉండాలా? థర్డ్ టు ద రైట్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, రైట్? ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఓకేనా? రైట్. నెక్స్ట్, ఒకవేళ హెచ్ ఇక్కడ పెట్టాను అనుకోండి, సపోజ్ ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. సో కానీ ఇక్కడ హెచ్ అనేది ఎక్కడ రాకూడదు? పొలిటీషియన్లోకి రాకూడదు. సో నేను ఇక్కడ తీసుకోకూడదు. హెచ్ అనేది ఇక్కడ పెట్టాను అనుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ ఎవరున్నారు? సి ఉన్నారు. సో ఇక్కడ బి వస్తుందా? రాదు. హెచ్ అనేది ఇక్కడ రాదు. సపోజ్ హెచ్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, జస్ట్ అనుకోండి, అజ్యూమ్ ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ ఎవరున్నారు? జి ఉన్నారు. సో ఇక్కడ రాదు, రైట్? నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. సో ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. అందుకు మీరు ఏం చేయాలి అంటే ఇంకొక డయాగ్రామ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. దట్ ఈస్ కాల్డ్ పాసిబిలిటీ డయాగ్రామ్స్. ఫ్రెండ్స్ ఈ డయాగ్రామ్స్ అనేది ఒక్కొక్కసారి మీకు 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు ఫ్రెండ్స్. కానీ ఫైనల్గా మాత్రం ఒక డయాగ్రామ్ మాత్రమే మిగులుతుంది. అది మీకు మెయిన్ డయాగ్రామ్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకో పాసిబిలిటీ వచ్చింది కాబట్టి ఇంకొక డయాగ్రామ్ తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో తీసుకొని వేసుకుందాం, ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్గా కాంప్లికేషన్ లేకుండా ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇంకొక డయాగ్రామ్ తీసుకుంటున్నాను. సో ఆల్రెడీ ఇక్కడ ఉన్న పాయింట్స్ రాసుకుంటున్నాను. సి, జి, నెక్స్ట్ ఇక్కడ ఆర్కిటెక్ట్, పొలిటీషియన్. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్, సో ఇప్పుడు మనకి 2 ప్లేసెస్ వచ్చినాయి, రైట్? హెచ్ బి ఇక్కడ, హెచ్ బి ఇక్కడ, రైట్? ఇప్పుడు మనం ఇంకొక ప్లేస్లో ఇక్కడ వేసుకుందాం. ఏంటి? హెచ్ ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ ఎవరు? బి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 2 డయాగ్రామ్లు వచ్చినాయి. నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళండి. ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ సి అండ్ టీచర్. సో సికి టీచర్కి మధ్యలో 1 person మాత్రమే ఉండాలంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సి ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, 1 గ్యాప్తో ఎవరున్నారు? ఆల్రెడీ ఆర్కిటెక్ట్ ఉన్నాడు. సో ఇటు వస్తుందా? రాదు. సి 1 గ్యాప్తో ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ ఎవరు వస్తారు? టీచర్ వస్తారు, రైట్? సో ఇదే విధంగా దీంట్లో కూడా టీచర్. ఓకేనా ఫ్రెండ్స్? రైట్. నెక్స్ట్, ఓన్లీ 1 person sits between C and teacher and A and F are immediate neighbors friends. A and F are immediate neighbors. A and F are immediate neighbors అంట. A and F పక్క పక్కన ఉంటారంట ఫ్రెండ్స్. కంటిన్యూషన్, neither A nor F is a politician. సో పొలిటీషియన్లో ఎవరెవరు రారు? ఏఎఫ్ అనే వీళ్ళిద్దరూ పొలిటీషియన్లోకి రారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ అండ్ ఎఫ్ పెట్టాలి అంటే 2 ప్లేసెస్ నాకు పక్క పక్కన కావాలి, రైట్? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సపోజ్ ఇక్కడ నాకు ఇక్కడ 2 ప్లేసులు ఖాళీ ఎక్కడ ఉంది? ఈ 2 ప్లేసులైనా ఖాళీ ఉంది, అవునా? మిగతా చోట్ల ఎక్కడ? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, రైట్? సో ఈ రెండిట్లో ఏ అండ్ ఎఫ్ అని పెట్టినా, నేను ఏ అండ్ ఎఫ్ పెడితే
నాకు పొలిటీషియన్ కింద ఏ అండ్ ఎఫ్ రాకూడదు, కానీ ఇక్కడ పెడితే మాత్రం కంపల్సరీ పొలిటీషియన్ అని వస్తుంది. సో ఈ డయాగ్రామ్ అనేది మనకి రాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ డయాగ్రామ్ క్లోజ్ అయిపోయింది. సో మనకి మిగిలింది ఒకే ఒక డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ నుంచి ట్రై చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, పొలిటీషియన్లో ఎవరు రారంట, ఏ అండ్ ఎఫ్ రారంట, రైట్. సో ఏ అండ్ ఎఫ్తో సంబంధం లేకుండా ఇంకా రిమైనింగ్ 2 ప్లేసెస్ ఎక్కడ ఖాళీ ఉన్నాయి ఫ్రెండ్స్, పొలిటీషియన్ కాకుండా ఇక్కడ ఉన్నాయా, ఏ ఎఫ్, ఏ ఎఫ్. అవునా ఫ్రెండ్స్? సో నాకు తెలీదు ఎఫ్ ఎక్కడ కూర్చుంటాడో ఏ ఎక్కడ కూర్చుంటాడో నాకు పక్కా తెలీదు. సో తెలియదు కాబట్టి అట్లా వేసుకున్నాను అనమాట. ఇక్కడ ఏఎఫ్ ఏఎఫ్ ఫైనల్గా వచ్చినప్పుడు నేను మార్చుకుంటా. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ డయాగ్రామ్ క్లియర్ అయిపోయింది కాబట్టి ఇంక ఇది రాదు కాబట్టి నేనేం చేస్తున్నానంటే అక్కడ మీకు అర్థం అవడం కోసం ఈ డయాగ్రామ్ని ఇక్కడే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. సో ఇది క్లియర్ చేస్తున్నా, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదే డయాగ్రామ్ని మీకు అండర్స్టాండింగ్ కోసం నేను ఇక్కడ వేస్తున్నాను, చూడండి. సో అక్కడ ఉన్నది రాసుకుంటున్నాను ఫ్రెండ్స్, అడిషనల్ ఏం రాయట్లేదు. ఏ అండ్ ఎఫ్, ఏఎఫ్, నెక్స్ట్ ఇక్కడ పొలిటీషియన్, నెక్స్ట్ ఇక్కడేమో బి ఆర్కిటెక్ట్, జి సి హెచ్. సో ఇక్కడ ఆర్కిటెక్ట్, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ టీచర్, రైట్. సో దీన్ని క్లియర్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సో ఇక్కడ మనం ఎక్కడ వరకు కంప్లీట్ చేసాం, ఇక్కడ వరకు కంప్లీట్ చేసాం. ద డాక్టర్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా మందికి ఇక్కడ డౌట్ వస్తుంది. ఏంటంటే ఇక్కడ నుండి వెళ్తున్నప్పుడు ఇన్నర్ సైడ్ కాబట్టి రైట్ సైడ్ తీసుకుంటున్నారు, బాగానే ఉంది, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. కానీ ఇక్కడ నుంచి చెక్ చేసేటప్పుడు చాలా మంది రైట్ సైడ్ ఇటు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పైన అంటే సపోజ్ మీరు నా ఎదురుగా ఉన్నారు, నేను మీ పైన ఉన్నాను, రైట్. సో ఇప్పుడు నా రైట్ హ్యాండ్ ఎటు వస్తుంది ఫ్రెండ్స్, ఇటు సైడేనా, మీకు లెఫ్టే కదా. సో నా లెఫ్ట్ హ్యాండ్ ఎటు వస్తుంది, మీకు రైటే కదా. సో అదే విధంగా ఇటు ఏ కానీ ఎఫ్ కానీ ఇక్కడ నుంచి రైట్ అంటే ఇది వస్తుంది ఫ్రెండ్స్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. ఫ్రెండ్స్ ఈ పాయింట్ దగ్గర కన్ఫ్యూజ్ కాకండి, చాలా మంది మిస్టేక్స్ చేస్తున్నారు. సో ఈ పాయింట్ మాత్రం మిస్టేక్ చేసుకోకండి ఫ్రెండ్స్, తెలుసుకోండి, ఓకేనా. సో ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇప్పుడు సపోజ్ మీరు అస్యూమ్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే ఇక్కడ ద డాక్టర్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. సపోజ్ ఇక్కడ ఏ ఉన్నారు అనుకోండి, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, ఇక్కడ ఏమొస్తారు, డాక్టర్ వచ్చే అవకాశం ఉంది, రైట్. అదే ఇక్కడ ఉంటే ఏ ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ నేను దూరంగా రాసుకున్నా ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి, ఓకేనా. సో ఇలా అండర్లైన్ చేసాయంటే ఇవి క్లియర్గా మనకి అక్కడ అని ప్లేస్ ఫ్రెండ్స్, ఓకేనా. సో దూరంగా రాసుకున్నాం. నెక్స్ట్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, 2 people are sit between D and engineer. సో కంటిన్యూషన్ చదవండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీరు చదివేటప్పుడు ఎట్లా ఉంటుందంటే 2 people are sit between D and engineer, మళ్ళీ D కనబడుతుంది. సో కంటిన్యూషన్ చదువుకుంటూ వెళ్ళిపోండి, మీకు ఆ పాయింట్ ఈజీగా అయిపోతుంది. D ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, D అనే వ్యక్తి పొలిటీషియన్ కాదు అంటున్నాడు, రైట్. సో D అనే వ్యక్తి పొలిటీషియన్ కాదంట. ఇంకా D ఎక్కడెక్కడ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్, ఇంకెక్కడ లేదు. ఎక్కడుంది అవకాశం, ఇక్కడ మాత్రమే ఉంది. సో డి అనే ప్లేస్ అక్కడ ఫిక్స్ అయింది, రైట్. ఫస్ట్ 2 people are sit between D and engineer. సో ఇది చూడండి ఫ్రెండ్స్, 2 people, 1 2 people. ఇక్కడ ఆల్రెడీ ఎవరు ఉన్నారు, టీచర్ ఉన్నారు, రైట్, అవునా. సో ఇంక ఇటు పక్క వస్తుందా, రాదు.
సో ఇటు పక్క చూడండి 1 2 గ్యాప్తో ఫ్రెండ్స్ ఇక్కడ డాక్టర్ ఫిక్స్ కాదు, కానీ ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఇంజనీర్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇంజనీర్. ఓకేనా? కారణం ఏంటి, ఇక్కడ 2 పీపుల్తో టీచర్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎవరు వస్తారు, ఇంజనీర్ అనేది 2 పీపుల్ గ్యాప్తో ఇక్కడ వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఈ ఒక్క పాయింట్తో మీరు 3 పాయింట్స్ సాల్వ్ చేయొచ్చు. ఒకసారి గమనించండి పూర్తిగా. ఇంజనీర్ ఇక్కడ వచ్చాడంటే డాక్టర్ ఇంకెక్కడ వస్తాడు, సో ఆబ్వియస్లీ డాక్టర్ ఇక్కడ వస్తాడు, రైట్? డాక్టర్ ఇక్కడ వచ్చాడు అంటే ఏ ఎక్కడ వస్తుంది, ఆబ్వియస్లీ ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఏ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఏ ఇక్కడ వచ్చిందంటే ఎఫ్ ఎక్కడ వస్తుంది, ఇక్కడేనా? ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక ఫిక్స్ అయిపోయిందా? సో ఏ ఇక్కడ, ఎఫ్ ఇక్కడ. ఓకేనా? సో మనకు ఒక్క పాయింట్తో మనం మిగిలిన ఈ ప్రాబ్లం అంతా చేసాం ఫ్రెండ్స్. ఎట్లా, ఇంజనీర్ ఇక్కడ సెట్ అయ్యాడు, దానివల్ల డాక్టర్ ప్లేస్ తెలిసింది, డాక్టర్ ప్లేస్ తెలియడం వల్ల ఏ ప్లేస్ తెలిసింది, ఏ ప్లేస్ తెలియడం వల్ల ఎఫ్ ప్లేస్ ఫిక్స్ అయింది, రైట్? నెక్స్ట్ కంటిన్యూషన్ ఫ్రెండ్స్. D is not a politician, right? The pilot is not an immediate neighbor of politician. So pilot అనే వ్యక్తి పొలిటీషియన్ కి ఇమ్మీడియట్ నైబర్ గా ఉన్నాడంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇమ్మీడియట్ నైబర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి ఒక విషయం గమనించండి. మనకి 1 2 3 4 5 6 7 లెటర్స్ వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇంకా రిమైనింగ్ లెటర్ ఇక్కడ ఒకటే గ్యాప్ ఉంది కదా. సో రిమైనింగ్ లెటర్ ఏముంది, ఏ బి సి డి, ఈ అనేది లేదనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ పర్సన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ప్రొఫెషన్స్ ఫిక్స్ చేస్తున్నాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ద పైలట్ ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ పొలిటీషియన్. సో పైలట్ అనే వ్యక్తి పొలిటీషియన్ కి ఇమ్మీడియట్ నైబర్ ఉన్నాడంట. సో ఈ రెండే ఇంకా గ్యాప్ ఉన్నాయి. ఇంకా థర్డ్ గ్యాప్ ఎక్కడ ఉంది, మనకి ఇక్కడ ఉంది. సో ఈ రెండు పక్కల పైలట్ రాడు అంటే ఇంకెక్కడ వస్తాడు ఫ్రెండ్స్, ఇక్కడైనా పైలటా? అవునా? సో జీ అనే వ్యక్తి పైలటా? ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ద బ్యాంకర్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మళ్ళీ సేమ్ పాయింట్ ఇందాకది. ద బ్యాంకర్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. సో ఏ అనేది పాయింట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, రైట్? సో మీరు ఇక్కడ పైనుంచి చూస్తున్నప్పుడు అంటే ఇట్లా ఉన్నప్పుడు నేనేం చెప్పాను, ఫస్ట్ రైట్ ఎఫ్, సెకండ్ రైట్ హెచ్, ఫస్ట్ లెఫ్ట్ ఈ, సెకండ్ లెఫ్ట్ డి. సో ఇప్పుడు ఏమవుతున్నాడు, ద బ్యాంకర్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. సో ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, ఎవరు ఇక్కడ, బ్యాంకర్. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి ఫ్రెండ్స్, టీచర్ వచ్చారు, డాక్టర్, ఇంజనీర్, పైలట్, ఆర్కిటెక్ట్, బ్యాంకర్, పాలిటిక్స్, సో పొలిటీషియన్. సో 7 వచ్చేసి నీకు రిమైనింగ్ ప్రొఫెషన్స్ ఏం మిగిలింది మనకి, బిజినెస్ మ్యాన్. సో బిజినెస్ మ్యాన్. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్రాబ్లం అర్థమైందా? సో టీచర్, డాక్టర్, ఇంజనీర్, పైలట్ అండ్ ఆర్కిటెక్ట్, బ్యాంకర్, పొలిటీషియన్ అండ్ బిజినెస్ మ్యాన్. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు ఇప్పుడు ఈ యొక్క కాంప్లెక్స్ పజిల్ని మనం సాల్వ్ చేసాం ఫ్రెండ్స్. ఎక్కడికక్కడ మనం ప్రాబ్లమ్ని ఎక్కడికక్కడ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. ఏం చేస్తాం మనం, ఫస్ట్ తర్వాత ఇక్కడ 2 కాంబినేషన్స్ వచ్చినప్పుడు 2 డయాగ్రామ్స్ తీసుకున్నాం, కానీ ఒక పాయింట్ దగ్గర ఆ డయాగ్రామ్ అనేది ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. సో మనకి ఫైనల్గా వచ్చిందనమాట, ఏ అంటే బిజినెస్ మ్యాన్, ఈ అంటే పొలిటీషియన్, డి అంటే బ్యాంకర్. సో ఇక్కడ ఏమంటే క్వశ్చన్ ఎట్లా ఉంటాయంటే, వాట్ ఈస్ ద ప్రొఫెషన్ ఆఫ్ ఈ, పొలిటీషియన్, వాట్ ఈస్ ద ప్రొఫెషన్ ఆఫ్ డి, బ్యాంకర్, అండ్ హూ ఈస్ ద థర్డ్ టు ద రైట్ ఆఫ్ హెచ్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఎవరు, బి. యాజ్ వెల్ యాజ్ ఒకవేళ ప్రొఫెషన్ అడిగాడు అనుకోండి, ఆర్కిటెక్ట్. నెక్స్ట్ హూ ఈస్ ద థర్డ్ టు ద రైట్ ఆఫ్ జీ, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఎవరు, ఈ. ఒకవేళ ప్రొఫెషన్ అడిగితే పొలిటీషియన్. హూ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ డి, హూ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ డి, ఎవరు, హెచ్. ప్రొఫెషన్ అడిగితే డాక్టర్. ఓకేనా ఫ్రెండ్స్? ఒకటి గుర్తుపెట్టుకోండి, హూ ఈస్ ద ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ డి అండ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి అని ఎప్పుడన్నా కానీ 8 మెంబర్స్ ఉన్న ఛానల్లో ఫోర్త్ టు ద లెఫ్ట్ అన్నా కానీ ఫోర్త్ టు ద రైట్ అన్నా కానీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అని ఫ్రెండ్స్.
ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఏం చేస్తారంటే ఈ మ్యాటర్ అంతా రాసుకొని క్వశ్చన్ అంతా రాసుకొని సో ఈ డయాగ్రామ్ మొత్తం నోట్ చేసుకొని ఒకసారి మీరు సాల్వ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్కడన్నా ఏదైనా పాయింట్ అంటే సార్ ఈ పాయింట్ ఎలా తీసుకున్నా సార్, ఒకవేళ దీంట్లో నేను ఎక్స్ప్లెనేషన్లో ఏదైనా ఒక పాయింట్ మీకు అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తప్పకుండా మళ్ళీ మీకు ఆ పాయింట్ వరకు ఎలా తీసుకున్నాం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అర్థమైంది కదా. సో మనం సీటింగ్ అరేంజ్మెంట్లో కాంప్లెక్స్ మోడల్ చూసాం. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మనం లీనియర్ అరేంజ్మెంట్ గురించి చూస్తూ అదేవిధంగా లీనియర్ అరేంజ్మెంట్లో సౌత్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ మోడల్ ఉన్న ప్రాబ్లమ్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఎవరైతే ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డా సబ్స్క్రైబ్ అవ్వలేదో సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం వల్ల సో వాళ్ళు కూడా ఎవరైతే తెలీదో ఇలాంటి ప్రాబ్లమ్స్ని తెలుసుకొని ఈజీగా చేసుకుంటారు ఫ్రెండ్స్. ఈ మోడల్ వచ్చేసి పిఓ లెవెల్లో ఉంటుంది, క్లరికల్ లెవెల్లో అయితే ఇంత టఫ్గా ఉండదు. సో పిఓ లెవెల్లో ఉన్న మోడల్స్కి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.